హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూస్తున్నాము. యూట్యూబ్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్స్ అని అప్లోడ్ చేస్తున్నాము. మీరందరూ కూడా చూసి లైక్ చేసి షేర్ చేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఈ రోజు చూపించబోయే ఐటమ్స్ వచ్చేసి మనం ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తున్నామండి. లైట్ స్టిఫ్ గా ఉంటాయి బట్ బ్రైట్ కలెక్షన్స్ అన్ని కూడా చూడబోతున్నాము. ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తున్నాము. ప్రైస్ కూడా ఓన్లీ 1399 రూపీస్, ఓన్లీ 1399 రూపీస్ కి ఈ సారీస్ 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. కలర్ కాంబినేషన్ చూస్తే కనుక ఫస్ట్ బ్రైట్ కలర్ కాంబినేషన్ చూస్తూ ఉన్నాము. రెడ్ కలర్ తీసుకున్నారు బట్ 3 సైడ్స్ చూస్తే కనుక మనకు ఒకటి ప్యాచ్ అనేది ఈ శారీకి ఇవ్వడం జరిగింది. బనారస్ ప్యాచ్ లాగా ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి ఒక పికాక్ గ్రీన్, అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్, గోల్డెన్ క్రీపర్ అంతా ఇస్తూ, అలాగే ఒక సిల్వర్ లేస్ అనేది ఇస్తూ 3 సైడ్స్ కూడా బ్రైట్ కి లైట్ కలర్ బార్డర్, బనారస్ బార్డర్ అనేది ఇస్తూ మనకి 3 సైడ్స్ కూడా శారీ ఉంటుంది. శారీ ఎండింగ్ వరకు బార్డర్ అనేది కంటిన్యూ, లేస్ అనేది కూడా కంటిన్యూగా ఉంటుంది. ఇంకా మిగతా స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటే మిగతా కూడా రెడ్ తీసేసుకున్నారు. దీనిపైన మనకి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి మెషిన్ వర్క్ అనేది చూసారా, ఫ్లవర్స్ అనేవి బంచెస్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ రెడ్ కి ఆపోజిట్ గా కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నారు, సిల్వర్ తీసుకున్నారు, నావీ బ్లూ తీసుకున్నారు, గోల్డెన్ కూడా ఇచ్చి హైలైట్ చేసేసారు. ఇలా బ్రైట్ కలర్ థ్రెడ్ కాంబినేషన్స్ తో ఈ బంచెస్ అనేవి మనకి పళ్ళు పార్ట్ లో హెవీగా ఉంటాయి అనమాట. సింగిల్ స్టెప్ పెట్టొచ్చు, అదర్వైజ్ స్టెప్స్ కూడా వేసేయచ్చు. శారీలో పళ్ళు పార్ట్ ఈ విధంగా ఉంటే మిగతా ఫిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో మాత్రమే ఆ బంచెస్ అనేది ఇచ్చారు. ఈ విధంగా త్రూ ది శారీ ఇంత హెవీ వర్క్ ఉన్న మనకి చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. బ్రైట్ కలర్ తీసుకున్నారు. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఏదైతే మనం ప్యాచ్ వేసామో, ఏదైతే శారీకి బార్డర్ యూస్ చేసామో అదే మనకి క్లాత్ అనేది బ్లౌజ్ కి కూడా ఇవ్వడం జరిగింది. టోటలీ కాంట్రాస్ట్ బనారస్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనకి కాంబినేషన్ కూడా చూడండి, మనకి బ్రైట్ ఇచ్చారు. అంటే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా మనకి లైట్ కలర్ అయినా మధ్యలో బ్లూ అనేది హైలైట్ చేశారు. మరి స్పెషల్ కలర్ ఫ్యాన్సీ శారీ చూసాము విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఈ రోజు ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1399 రూపీస్. మరి దీంట్లో ఉన్న కలర్స్ ని చూసేద్దాం వెయిట్ చేయకుండా. నెక్స్ట్ చూస్తే కనుక ఇంకో బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి, మనకి రాయల్ బ్లూ తీసుకున్నారు. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ ఉంది. అలాగే బార్డర్ కూడా బనారస్ బార్డర్ అనేది ఇచ్చారు. మనకి యాస్టీస్ ప్యాటర్న్ మారదు మనకి, బట్ కలర్ అనేది మారుతూ వస్తుంది అనమాట. బార్డర్ కలర్ మారుతుంది, అలాగే శారీలో వర్క్ డిజైన్ కూడా మారుతూ ఉంటుంది. అంటే జస్ట్ బంచెస్ అనేది బట్ కలర్స్ అనేది డిఫరెంట్ గా యూస్ చేస్తారు. ఈ శారీ విషయానికి వస్తే కనుక రాయల్ బ్లూ ఇచ్చారు. బార్డర్ చూస్తే కనుక మనకి సిల్వర్ లేస్ అనేది ఇచ్చారు. బార్డర్ బనారస్ బార్డర్ లో కూడా పింక్ అండ్ ఒక రాయల్ బ్లూ అనేది మిక్స్ అవుతూ ఒక షేడ్ అనేది ఇచ్చారు అనమాట. ఈ విధంగా టోటలీ కాంట్రాస్ట్ బట్ నియర్ బై పింక్ ఇచ్చారు. మనకి పింక్ అండ్ బ్లూ తో మనకి 3 సైడ్స్ కూడా ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. లెంత్ కూడా మనకి ఒక 8 ఇంచెస్ తీసుకున్నారు. ఒక లేస్ కలిపి టోటలీ 8 ఒక 10 ఇంచెస్ ఉంటుంది. మనకి ఈ బార్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ అంతా రాయల్ బ్లూ మీద మనకి బంచెస్ అనేవి చూసారా, పింక్ కలర్ యూస్ చేశారు. క్రీపర్ అంతా, నెక్స్ట్ ఫ్లవర్స్ సిల్వర్ అండ్ గ్రీన్ యూస్ చేశారు అనమాట. ఈ విధంగా ఈ బంచెస్ అనేవి పళ్ళులో హెవీగా ఇస్తారు. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో మాత్రమే ఆ బంచెస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బంచెస్ అనేవి చాలా దగ్గరగా త్రూ ఆఫ్ ది శారీ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ శారీకి బ్లౌజ్ మనము కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది. కాంట్రాస్ట్ ఇన్ ద సెన్స్ అది కూడా బ్రైట్ కలర్ బార్డర్ యూస్ చేసాం కదా అండి. బార్డర్ ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేసామో అదే బనారస్ ఫ్యాబ్రిక్ అలా బ్లౌజ్ అనేది మనకి లెంత్ ఎక్కువగా ఇచ్చారు. క్రీపర్ అనేది హెవీగా ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా హైలైట్ అవుతూ వస్తుంది. మనకి క్రీపర్ అంతా గోల్డెన్ జరీ యూస్ చేశారు. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1399 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ తో చూసేద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి గ్రీన్ అని చెప్పుకోవచ్చండి. ఇదంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. మనకి బ్రైట్ కలర్, ఇది కూడా బ్రైట్ కలర్ ఇచ్చారు. బ్రైట్ కలర్ ఇచ్చారు. బార్డర్స్ కూడా బ్రైట్ గా ఇవ్వడం జరిగింది. మనకి ఈ బార్డర్ చూస్తే కనుక మనకి గ్రీన్ శారీకి మనకి ఎల్లో అండ్ రెడ్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ లో కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఇచ్చారు. బనారస్ బార్డర్, ఎల్లో అండ్ రెడ్, క్రీపర్ అంతా హెవీ జరీ వీవింగ్ ఉంటుంది. ఈ విధంగా 3 సైడ్స్ కూడా ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ విత్ సిల్వర్ లేస్ అనేది ఇస్తూ త్రూ ఆఫ్ ది శారీ అవుతుంది. ఈ బంచెస్ విషయానికి వస్తే కనుక మిడిల్ లో అంతా కూడా గ్రీన్ మీద మనకి బ్రైట్ కలర్ క్రీపర్ అంతా కూడా లీఫ్ పార్ట్ అంతా కూడా మెరూన్ ఇచ్చేసి ఫ్లవర్స్ మనకి సిల్వర్ అండ్ బ్లూ తీసుకున్నారు. మిగతా అంతా కూడా గోల్డెన్ తో హైలైట్ చేశారు. ఈ విధంగా ఈ బంచెస్ అనేవి పళ్ళులో హెవీగా ఇస్తారు. ఫ్రిల్స్ లో ఓన్లీ బాటమ్ పార్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఒక 4 బంచెస్ అట్లా ఇస్తూ ఉంటారు. త్రూ ఆఫ్ ది శారీ ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక బిఫోర్ శారీస్ లాగే మనకి బార్డర్ లో ఏదైతే కాంబినేషన్ ఉందో, ఏదైతే ప్యాచ్ ఉందో అదే బ్లౌజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. బట్ దీంట్లో 2 షేడ్స్ అనేది యూస్ చేశారు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి కానీ ఒక డార్క్ అనేది ఇచ్చారు, ఇటు లైట్ ఇవ్వడం జరిగింది. అంటే 2 షేడ్స్ యూస్ చేస్తూ డిజైనర్ బ్లౌజ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ
1399 రూపీస్ కి విఘ్నేశ్వర 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ ఉంది మనకి అని చెప్పుకోవచ్చు. టోటల్లీ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాము. ఈ శారీ కూడా మనకి కాపర్ సల్ఫేట్ లోనే బ్లూ బ్రైట్ తీసుకున్నారు. పళ్ళు పాటలో చూసుకుంటే కనుక మనకి 3 సైడ్స్ కూడా బనారస్ ప్యాచ్ అనేది ఇచ్చారు. ఈ బనారస్ ప్యాచ్ కూడా కాంబినేషన్ వచ్చేసి రాణి పింక్ అలాగే మనకి ఒక బ్రింజాల్ బ్లూ అనేది ఇచ్చారు. దీని మీద మనకి ఇంతకు ముందు అంతా కూడా క్రీపర్ వీవింగ్ చూసాం కదా గోల్డెన్ జరీతో. ఇక్కడ ఒక 3 బంచెస్ అనేవి ఇచ్చారు. ఇది మీడియం సైజ్ తీసుకొని ఈ 3 బంచెస్ అనేవి త్రూ అవుట్ ది శారీ 3 సైడ్స్ కూడా ఉంటుంది. అలాగే సిల్వర్ లేస్ ఉంటుంది. ఈ 3 సైడ్స్ కూడా ఇదే ప్యాచ్ అనేది కంటిన్యూ, లేస్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. మధ్యలో చూసుకుంటే కనుక శారీ విషయానికి పళ్ళు విషయానికి కానీ త్రూ అవుట్ ది శారీ కనుక కాపర్ సల్ఫేట్ బ్లూ మీద మనకి బంచెస్ అనేది కొంచెం డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు కంపేర్ టు బిఫోర్ శారీస్. చూసుకుంటే కనుక స్టెమ్ పార్ట్ క్రీపర్ అంతా కూడా పింక్ థ్రెడ్ యూస్ చేశారు. మిగతా ఫ్లవర్స్ చూస్తే కనుక సిల్వర్ యూస్ చేశారు. అలాగే నావీ బ్లూ యూస్ చేశారు. ఈ విధంగా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ తో మనకు కంప్యూటర్ వర్క్ ఫ్లవర్స్ బంచెస్ అనేవి పళ్ళులో దగ్గరగా ఇచ్చారు. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో ఇస్తారు. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ అంటే స్కై బ్లూ కి మనకి పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్రైట్ గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పింక్ బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా 2 షేడ్స్ అనేది రాణి పింక్ అలాగే బ్రింజాల్ బ్లూ అనేది హైలైట్ చేశారు అక్కడక్కడ ఇస్తూ. బట్ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మనకి 3 బంచెస్ గోల్డెన్ జరీ అనేది చాలా దగ్గరగా ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ బ్లౌజ్ ఇదే స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది, గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1399 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్యాన్సీ వెరైటీస్ చూసారు, చాలా స్పెషల్ గా ఉన్నాయి. మరి ఈ శారీస్ ని మీరు పర్చేస్ చేయాలి, అదర్వైజ్ ఎలాంటి కలెక్షన్ శారీస్ అయినా పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూస్తే కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక కొత్తపేట దిల్షుఖ్నగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఈసీఐఎల్ ఏఎస్రావు నగర్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇలా 4 బ్రాంచెస్ కూడా మనకి అందుబాటులో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి ఇలాంటి శారీస్ ని పిక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయవచ్చండి. స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేస్తే కనుక ఆన్లైన్ లో బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మరి ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.